విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఇవన్నీ చేశారంటున్నారు, బట్ ఇంకా సమస్య ఉన్నది సీతాఫల్ మండిలో ఏంటిది? నేను అన్నట్టు నిరంతరం ఏదో ఒక ఇష్యూస్ ఉంటూనే ఉంటాయి. అయితే కొన్ని మేజర్ ప్రాజెక్ట్స్ అనుకున్నాము. ఒకటి గ్రేవ్ యార్డ్. ఓకే, సీతాఫల్ మండి డివిజన్ లో ఎన్నో ఇయర్స్ నుంచి ఒక గ్రేవ్ యార్డ్ ఉంది, దాన్ని రీడెవలప్ చేయాలి. ఇప్పుడు మీరు చూసుకుంటే మన మల్లాపూర్ సైడ్ గ్రేవ్ యార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రశాంతంగా ప్రజలు యూజ్ చేసే విధంగా, అంటే అక్కడికి వెళ్తే ఏదో గ్రేవ్ యార్డ్ కి పోయినట్టు ఉండదు, ఏదో పార్కో ఎక్కడికో పోయినట్టు ఉండదు. సో అట్లాంటిది నా డివిజన్ లో కూడా చేయాలని అనుకున్నాము. దానికి కూడా ఒక 2 కోట్ల దాకా నిధులు అవుతాయని చెప్పేసి రీసెంట్ గా ఒక ఎస్టిమేషన్ కూడా ప్రిపేర్ చేసాం. అదొకటి చేయాలన్న కాన్సెప్ట్ ఉంది. అండ్ అట్లానే మా దగ్గర ఒకటి ప్లేస్ ఉంది గ్రౌండ్ గా, రామ్ నగర్ సైడ్ ఒకటి ఇండోర్ స్టేడియం ఉందన్నమాట చిన్నవాళ్ళు. సో ఇప్పుడు ఎక్కడ ప్లేసులు దొరికినా కూడా ప్రజలు దాన్ని కబ్జాలు చేయడము, ఆ కబ్జాకి గురైపోతున్నాయి. కాబట్టి ఆ ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఏదైనా ప్రజలకి ఉపయోగపడే ఏవైనా కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో మార్కండే నగర్ అనే ఏరియాలో ఒక చిన్న గ్రౌండ్ ఉంది. దాంట్లో ఒక మినీ ఇండోర్ స్టేడియం, షటిల్ కోర్ట్స్ అవి ఆడుకునేటట్టు చేయడానికి ఆల్రెడీ ఆల్మోస్ట్ 1.5 years నుంచి ట్రై చేస్తున్నాము. అదే ఒకటి పెండింగ్ గా ఉంది. అండ్ మా దగ్గర 1.5 kilometers 2 kilometers రేడియస్ లో నాలా ఉంది. సో వర్షాకాలం వచ్చినప్పుడు ఆ నాలా ఉన్న ప్రాంతాలలో చాలా మటుకు వాటర్ స్టాగ్నేషన్స్ అవ్వడం, ఎందుకంటే చాలా మనకి అక్కడ మూసి కనెక్టెడ్ ఉన్న ఏరియాస్ నుంచే వస్తుంది. సో ఆ రైనీ సీజన్ లో ఆ నాలాలో ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఏరియా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో లాస్ట్ టైం నేను స్టాండింగ్ కమిటీ మెంబర్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 9.5 crores నేను శాంక్షన్ తీసుకొని అక్కడి నుంచి ఏదైతే నా స్ట్రెచ్ సీతాఫల్ మండి స్ట్రెచ్ నాలా ఉందో ఫ్రమ్ భవానీ నగర్ టు మొహమ్మద్గూడ, షాబాజ్గూడ ఏంటంటే అక్కడి వరకు నా సీతాఫల్ మండి డివిజన్ వస్తుంది నాలా. సో అక్కడి వరకు నాలా రీడెవలప్ చేయడానికి ఏదైతే రిటైనింగ్ వాల్స్ ఉన్నాయి దాన్ని హైట్ లేపడం, వాటర్ ఫ్రీగా పోయేటట్టు, కాలనీస్లోకి ఎంటర్ కాకుండా బస్తీలోకి ఎంటర్ కాకుండా ఫ్రీగా పోయేటట్టు అదొక మేజర్ ప్రాజెక్ట్ తీసుకున్నాం. సో ఇట్లాంటివి కొన్ని ప్రాజెక్ట్స్ అలాగే పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వం మాకేమైనా సహకరించి ప్రజలకి అవి శాంక్షన్ చేస్తే ఆ వర్క్స్ కూడా పూర్తి స్థాయిగా కంప్లీట్ అవుతాయి. అండ్ అవి దాంతోపాటు ఇంకా కూడా కొన్ని కాలనీస్లలో కొన్ని శాంక్షన్స్ అడగడం జరిగింది. అది గత ఎలక్షన్స్కి ముందు మేము పెట్టుకున్నాం. కొన్ని శాంక్షన్ అనే కొన్ని కాలేదు. సో ఇట్లాంటివి ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి. అవి ప్రభుత్వం మాకేమైనా సహకరించి ప్రజలకు ఆ నిధులు కేటాయిస్తే అవి కూడా పూర్తి స్థాయిగా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ డబుల్ బెడ్రూమ్ ఏదైతే అప్పుడు కేసీఆర్ గారు చెప్పారో మా ఏరియాలలో ఎక్కడా కూడా డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేయడానికి స్పేస్ లేదు. నా డివిజన్ లో సుభాష్ చంద్రబోస్ అన్న ఏరియా ఒక స్లమ్ ఏరియా ఉండే, దాన్ని వాళ్ళకి అక్కడ ఉన్న ప్రజలను రిక్వెస్ట్ చేసి అక్కడ వాళ్ళని ఖాళీ చేసి అక్కడ ఒక 60 units కట్టడం జరిగింది. దాంట్లో ఒక 30 members మేము ఇచ్చాము. ఇంకా మిగతావి పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు నుంచి ఆల్మోస్ట్ 1-2 years నుంచి మేము ట్రై చేస్తున్నాం. ఎందుకంటే కొంతమంది రాని వాళ్ళని ఇన్సెంటివ్స్ కింద కన్సిడర్ చేసి ఒక కమిటీ వేయాలి, కమిటీ వేసి ఆ కమిటీలో డిసైడ్ చేసి ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ గైడ్ లైన్స్లో ఉంది. సో ఆ కమిటీ అవ్వట్లేదు. ఆ కమిటీ మీటింగ్ అయ్యి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి పెండింగ్ ఉన్న 2 BHK వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేసేస్తే అది మేము కంప్లీట్ చేసినట్టు అవుతుంది. సో ఇట్లాంటివి ఇష్యూస్ ఇంకా కూడా కొన్ని పెండింగ్గా ఉన్నాయి. ప్రభుత్వం మా కొద్దిగా సహకరించి ప్రజల ఇప్పుడు మా సమస్య కాదు, ప్రజల సమస్య. సో ప్రజలు ఎటువంటి సమస్యలలో ఉన్నారో తెలుసుకొని అవి కొద్దిగా వీళ్ళు సహకరించి మాకు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పటివరకు మీరు వర్క్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటిది? ఎందుకంటే ఒక సిటీలో తప్ప ఊర్లలో అసలు ఓట్లే పడలేదు. అంటే మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ గోస్ టు ద కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఏ తప్పు చేయడం వల్ల ఓడిపోయింది? అంటే బీఆర్ఎస్ పార్టీ తప్పు చేయలేదు. మేబీ కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్తోని ఇష్యూస్ ఉండొచ్చు, కానీ పబ్లిక్ తోటి అయితే ఎటువంటి ఎక్కువ ఇష్యూస్ లేవు. అండ్ 2% షేర్ ఓటింగ్తోనే మేము ఓడిపోవడం జరిగింది. మీరు అన్నట్టు హైదరాబాద్ ప్రజలకి అభివృద్ధి క్లియర్గా కనిపించింది. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు హైదరాబాద్ నగరాన్ని ఎట్లయితే ఇప్పుడు యుఎస్లో డౌన్ టౌన్స్ అనేటివి ఎట్లయితే పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్స్ ఉంటాయి అవన్నీ కూడా క్లియర్గా ఈ సరౌండింగ్స్లో ఇక్కడ చేయడం జరిగింది. సో ప్రజలకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించారు. కొంచెం కొద్దిగా డిస్టిక్లలో ఊర్లలో ఏంటంటే ఆశకు పోయింది పెద్ద మనుషులందరూ. చాలామంది ఇప్పుడు ఏదైతే స్కీమ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలో మేము ₹1 ఇస్తామంటే వాళ్ళు ₹5 ఇస్తా అన్నారు, మేము 5 అంటే వాళ్ళు 10 అన్నారు. అట్లా ఒక్కొక్క స్కీమ్ని వాళ్ళు పెంచుకుంటా పోయి ప్రజలని మోసం చేసి
అవి ఇస్తామని ఉద్దేశం అండి. ఇప్పుడు ఆశకి మీకు ఇక్కడ 10,000 జీతం వస్తే ఇంకొక దగ్గర 20-30 అంటే మీరు అఫ్ కోర్స్ మీకు ఎక్కడైతే మంచిగా ఉందో అక్కడికే వెళ్తారు. సో ప్రజలు కూడా అదే నమ్మినారు. అంటే ఆ గత ప్రభుత్వం ఇది చేసింది, వచ్చే ప్రభుత్వం ఇంకా ఇది చేస్తా అంటుంది కదా, మాకు ఇంకా ₹2 వస్తాయి కదా, ఇంకా లాభపడతాం అనే ఉద్దేశంతో ఆశ మీదికి వాళ్ళు అండ్ వాళ్ళకు ఏం ఇంటెన్షన్ ఉండే, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గత ప్రభుత్వ డెవలప్మెంట్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వీళ్ళు ఇంకా చేస్తారన్న ఉద్దేశంతో ఆ ఆశతోటి ఓట్లేసి గెలిపించారు. కానీ ఇక్కడ వాస్తవం ఏం జరుగుతుంది, ఏడాది నుంచి ఎటువంటి అభివృద్ధి లేదు. అండ్ వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో జస్ట్ 100 daysలో మేము రాగానే ప్రభుత్వం ఏర్పాటు చేసిన 100 daysలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మేము పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ 1 year అయినా కూడా వాళ్ళు చెప్పిన ఎటువంటి గ్యారంటీస్ ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ ప్రజలు దాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదే జరుగుతుంది కాంగ్రెస్.